పూరా లోకల్. వెల్కమ్ టు పూరా లోకల్. బిగ్ బాస్ సీజన్ 9లో మొదటి ఎలిమినేషన్ పూర్తయింది. సెప్టెంబర్ 14న జరిగిన ఎపిసోడ్లో కొరియోగ్రాఫర్ షష్ఠి వర్మ బిగ్ బాస్ ఇంటి నుంచి బయటకు వెళ్ళిపోయారు. ఎలిమినేషన్కు ముందు హోస్ట్ నాగార్జున ఆమెను ఆసక్తికరమైన ప్రశ్నలతో ఇబ్బంది పెట్టారు. ఇంట్లో నిజాయితీగా ఉన్న 4 పేర్లు చెప్పమని అడగగా రాము రాథోడ్, మనీష్, అలాగే హరీష్, ఆశా షైని పేర్లను చెప్పుకొచ్చింది. ఇక కెమెరా ముందు నటించే వారి పేర్లు చెప్పమని అడిగితే భరణి, రీతు చౌదరి, తనుజ పేర్లను వెల్లడించింది. ఈ మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. చాలా మంది మొదటి ఎలిమినేషన్ ఆశా షైనిదే అవుతుందని భావించారు. కానీ తక్కువ ఓట్లు రావడంతో ఎవరు ఊహించని రీతిలో షష్ఠి వర్మ బయటకు వెళ్ళిపోయింది. ఆమె ఆట తీరుతో ప్రేక్షకులను బాగా ఆకట్టుకోలేకపోవడం కూడా కారణమని చెప్పుకొస్తున్నారు. ఇక ఫస్ట్ వీక్లో మొత్తం 9 మంది నామినేట్ అయ్యారు. వారిలో 8 మంది సెలబ్రిటీలు: సుమన్ శెట్టి, తనుజ, ఇమాన్యుల్, సంజనా గల్రాని, రాము రాథోడ్, రీతు చౌదరి, ఆశా షైని, షష్ఠి వర్మ. ఇక అలాగే ఒక కామనర్ డీమ్యాన్ పవన్ ఉన్నారు. వీరిలో షష్ఠి వర్మ ఎలిమినేట్ కావడంతో ఫస్ట్ వీక్ పూర్తయింది. ఈ వారం రోజులకు షష్ఠి దాదాపు 2 లక్షల రూపాయలు రెమ్యునరేషన్ పొందినట్లు టాక్ వినిపిస్తుంది. అంటే రోజుకు సుమారు 28,000 వసూలు చేసినట్లుగా సమాచారం. అయితే ఇతర కంటెస్టెంట్లతో పోలిస్తే ఇది తక్కువే అని సోషల్ మీడియాలో చర్చ నడుస్తుంది. ఇక 2వ వారం బిగ్ బాస్ ఇంట్లో ఎలాంటి పోటీ, ఎలాంటి పరిణామాలు జరుగుతాయనేది ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తిస్తుంది. ఇవి ఇప్పుడు వరకున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి పూరా లోకల్.